ఫార్మాట్స్ చూద్దాం. ఇన్స్ట్రక్షన్ ఫార్మాట్స్ ఏం చేస్తాయంటే మన ఇన్స్ట్రక్షన్ యొక్క స్ట్రక్చర్ని కానీ లేఅవుట్ని కానీ చూపిస్తాయి. అంటే ఇన్స్ట్రక్షన్ లోపల ఏముంటాయి, బిట్స్ ఉంటాయి. సో ఆ బిట్స్ ఏ విధంగా ఉన్నాయి ఆ ఇన్స్ట్రక్షన్ లోపల అనేసి మన స్ట్రక్చర్ ఇంకా దాని యొక్క లేఅవుట్ తెలుస్తుంది ఇన్స్ట్రక్షన్ ఫార్మాట్ ద్వారా. సో ఇది ఎట్లా స్పెసిఫై చేస్తుంది, ఇన్స్ట్రక్షన్ ఫార్మాట్ ఏం స్పెసిఫై చేస్తుంది అంటే యాక్చువల్ ఇన్స్ట్రక్షన్ డివైడ్ అవుతుంది అనమాట. సపరేట్ ఫీల్డ్స్ లెక్క ఒక్కొక్క ఫీల్డ్, ఒక ఫీల్డ్లో ఆపరేట్ అంటే అప్ కోడ్ ఉంటుంది, ఒక ఫీల్డ్లో ఆపరేట్స్ ఉంటాయి, ఇంకో ఫీల్డ్లో అడ్రసింగ్ మోడ్ ఉంటుంది, ఇంకా సమ్ ఎక్స్ట్రా బిట్స్ ఉంటాయి. ఆ ఎక్స్ట్రా బిట్స్ ఇండైరెక్ట్ ఫ్లాగ్ కానీ రిజిస్టర్ స్పెసిఫైర్స్ ఉంటాయి. అర్థమైందా? సో ఇన్స్ట్రక్షన్ ఫార్మాట్ చదివితే మనకి అర్థమవుతుంది. సో అడ్రసింగ్ మోడ్ ఈ బిట్లో స్టోర్ అవుతుంది. ఓకే, ఇన్ని అప్ కోడ్కి ఇన్ని బిట్స్ డివైడ్ అవుతాయి. సో ఇన్స్ట్రక్షన్ ఫార్మాట్ మనకు ఓవర్ ఇస్తుంది. అర్థమైంది కదా? ఇన్స్ట్రక్షన్ డిఫరెంట్ ఫీల్డ్స్లోకి డివైడ్ అవుతుంది. ఒకటి అప్ కోడ్, ఒకటి ఆపరెంట్స్ కానీ అడ్రసింగ్ మోడ్, ఇంకా ఎక్స్ట్రా బిట్స్ ఉంటే అవి ఇండైరెక్ట్ ఫ్లాగ్ని లేకపోతే రిజిస్టర్ స్పెసిఫైని చూపిస్తాయి. ఓకేనా? ఇప్పుడు కాంపోనెంట్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఫార్మాట్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ అప్ కోడ్ ఉంటుంది. ఓకేనా? ఇట్ స్పెసిఫై ద ఆపరేషన్, యాడిషన్, సపరేషన్, మల్టిప్లికేషన్. అప్ కోడ్ ఏం స్పెసిఫై చేస్తారు ఇన్స్ట్రక్షన్ ఫార్మాట్లో, మనకి ఏ టైప్ ఆఫ్ ఆపరేషన్ చేయాలనుకుంటున్నాం అనేది స్పెసిఫై చేసేది అప్ కోడ్ ఇన్స్ట్రక్షన్ ఫార్మాట్లో. ఏ మోడ్, అడ్రసింగ్ మోడ్ నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. సో జస్ట్ గుర్తుపెట్టుకొని ఈ మోడ్ ఏం స్పెసిఫై చేసేది, ఏ టైప్ ఆఫ్ అడ్రస్ ఉంటుంది, ఇండైరెక్ట్ అడ్రసింగ్ మోడా, ఇండైరెక్ట్ అడ్రస్ మోడా అని. రిజిస్టర్, ఏ స్పెసిఫైస్ ద రిజిస్టర్ ఇన్వాల్వ్ అంటే ఆ ఆపరేషన్లో ఏ రిజిస్టర్ ఇన్వాల్వ్ అయినా రిప్రజెంట్ చేసేది రిజిస్టర్. ఇంకొకటి అడ్రస్ ఉంటుంది, అడ్రస్ ఆర్ ఆపరెంట్. ఇది మెమరీ లొకేషన్ ఆర్ డేటా యొక్క స్టోర్ చేస్తుంది. అర్థమైందా? ఒక ఇన్స్ట్రక్షన్ ఫార్మాట్లో అప్ కోడ్ ఏ టైప్ ఆఫ్ ఆపరేషన్ చేస్తున్నావో చెప్పేది అప్ కోడ్. మోడ్ అడ్రస్, డైరెక్ట్ అడ్రస్, ఇండైరెక్ట్ అడ్రసింగ్ మోడ్. ఇంకోటి రిజిస్టర్, ఏ టైప్ ఆఫ్ రిజిస్టర్ వాడుతున్నారు ఆపరేషన్కి. ఇంకోటి అడ్రస్, డేటా యొక్క ఒక మెమరీ లొకేషన్ని స్పెసిఫై చేస్తుంది అడ్రస్. లేకపోతే ఆపరేషన్స్ కూడా అనొచ్చు. డేటా అప్ కోడ్ ఉన్నప్పుడు ఇప్పుడు అడిషన్ ఆపరేషన్ ఉంది. అడిషన్ ఆపరేషన్ ఏం పని చేస్తాం, ఏదో కూడా ఏ ఉండాలో బి ఉండాలి కదా. సో ఆ డేటాని లేకపోతే దాని యొక్క మెమరీ లొకేషన్స్ అన్న కావాలి మనకి దానిపైన ఆపరేషన్ చేయాలంటే. ఆపరేషన్స్ అనొచ్చు, అట్లీస్ట్ ఏఆర్బి డేటాని ఇస్తాడు, లేకపోతే దాని యొక్క మెమరీ లొకేషన్స్ అని ఇస్తాడు. ఓకేనా? 3 టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఆర్గనైజేషన్స్ మెథడ్స్ ఉంటాయి. ఓకేనా? ఇన్స్ట్రక్షన్ని ఆర్గనైజ్ చేయడానికి మెథడ్స్ ఉంటాయి. అవి ఏంటో చూద్దాం. ఒకటి సింగిల్ అక్యుములేటర్ ఆర్గనైజేషన్, ఇంకోటి జనరల్ రిజిస్టర్ ఆర్గనైజేషన్, స్టాక్ ఆర్గనైజేషన్. ఇంతకుముందు వీడియోని చూసినాం, అది చూసి రాసి ఇంకా బాగుంటుంది. ఈ 3 టైప్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్తోని మనం ఇన్స్ట్రక్షన్ని ఆర్గనైజ్ చేసేయచ్చు. ఇవి మెథడ్స్ అన్నమాట ఇన్స్ట్రక్షన్ ఆర్గనైజ్ చేయడానికి. ఫస్ట్ సింగిల్ అక్యుములేటర్ ఆర్గనైజేషన్ ఏమంటే పేర్లోనే ఉంది. సింగిల్ అక్యుములేటర్ ఆర్గనైజేషన్ ఏం చేస్తుంది అంటే కేవలం ఒకటే స్పెషల్ రిజిస్టర్ని యూజ్ చేస్తుంది. ఆ స్పెషల్ రిజిస్టర్ పేరే అక్యుములేటర్ అనమాట. ఏ అర్థమెటిక్ ఆపరేషన్ కానీ, లాజికల్ ఆపరేషన్ కానీ, ఏ ఆపరేషన్కైనా ఒకటే రిజిస్టర్ వాడుతుంది. ఆ రిజిస్టర్ పేరే అక్యుములేటర్. ఓకేనా? అన్ని డేటా మ్యానిపులేషన్ ఆపరేషన్స్కి అన్నీ రిజిస్టర్ వాడే చేస్తుంది. ఆ ఇచ్చిన రిజల్ట్స్ని మళ్ళీ అక్యుములేటర్ని స్టోర్ చేస్తుంది. అట్లా అనమాట. ఇప్పుడు ఒకవేళ వర్కింగ్ ప్రిన్సిపల్ మాట్లాడుకుంటే మన సింగిల్ అక్యుములేటర్ ఆర్గనైజేషన్ యొక్క డేటా అనేది అక్యుములేటర్కి లోడ్ అవుతుంది. తర్వాత ఆ అక్యుములేటర్లో ద ఏఎల్ పర్ఫార్మ్స్ ఆపరేషన్ బిట్వీన్ ద అక్యుములేటర్ అండ్ మెమరీ. సో ఈ అర్థమెటిక్ లాజికల్ అడిషన్ ఆపరేషన్ అనుకో, అది ఎవరు చూసుకోవాలి, ఏఎల్ యూనిట్ చూసుకోవాలి. సో అక్యుములేటర్కి మెమరీ కావాల్సిన ఆపరేషన్ చేసి వస్తుంది ఏఎల్. ఆ రిజల్ట్ మళ్ళీ పోయి అక్యుములేటర్ని స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు ఎవాల్యుయేట్ x = a + b ఉన్నానుకో, దాని ఎగ్జిక్యూషన్ ఎట్లయితుంది, లోడ్ ఫస్ట్ ఏమైనా లోడ్ అవుతుంది. ఇక్కడ ఒకటే అక్యుములేటర్ వాడుతున్నాడు చూడు. ఒక సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ ఒకటే రిజిస్టర్ ఉంటుంది. సింగిల్ అక్యుములేటర్ ఆర్గనైజేషన్లో ఒకటే రిజిస్టర్ ఉంటుంది. ఆ రిజిస్టర్ పేరు అక్యుములేటర్. సో లోడ్ అయ్యేలా ఇట్లా దీన్ని ఇట్లా రాయొచ్చు. సో యాడ్ ఆపరేషన్ జరుగుతుంది అక్యుములేటర్లో. జరిగినాక దాని రిజల్ట్ మళ్ళీ పోయి ఎక్కడ స్టోర్ అవుతుంది, అక్యుములేటర్ స్టోర్ అవుతుంది. అందుకే ఏ అక్యుములేటర్ + b అని పెట్టి ఆర్ఎంఆర్కి మళ్ళీ అక్యుములేటర్ పెట్టాం. ఒక స్టోర్ x అయినాకో x లోపలికి అక్యుములేటర్లో పోయి x అన్న స్టోర్ అవుతుంది. దీని అడ్వాంటేజెస్ ఏంటి అంటే సింపుల్ హార్డ్వేర్ డిజైన్. ఇది సింపుల్ కంప్యూటర్స్కి చాలా ఎఫెక్టివ్ ఉంటుంది. కానీ డిసడ్వాంటేజ్ అంటే మల్టిపుల్ మెమరీ యాక్సెస్ అనేది జరగలేము. ఇంకా లిమిటెడ్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఒకటే అక్యుములేటర్ ఉంటుంది కాబట్టి ఫ్లెక్సిబిలిటీ అనేది తక్కువ ఉంటుంది దీనికి. ఇంకొకటి ఇన్స్ట్రక్షన్ ఆర్గనైజేషన్ చేయడానికి ఇంకొక మెథడ్ ఏంటిది, జనరల్ రిజిస్టర్ ఆర్గనైజేషన్. ఇలా ద సిపియు మల్టిపుల్ జనరల్ పర్పస్ రిజిస్టర్స్ వాడతారు. ఇంతకుముందు దాంట్లో ఏంటి,
ఒకటే రిజిస్టర్ వాడుతుండే, ఆ రిజిస్టర్ పేరు అక్యుములేటర్. వేరాస్ ఇక్కడ జనరల్ రిజిస్టర్ ఆర్గనైజేషన్లో మల్టిపుల్ ఏవి జనరల్ పర్పస్ రిజిస్టర్, ఏ పడితే ఆ రిజిస్టర్ కాదు, జనరల్ పర్పస్ రిజిస్టర్స్ వాడతాయి CPU ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడానికి. అయితే రిజిస్టర్ స్పీడ్లో ఏదైనా ఆపరేషన్ పర్ఫామ్ చేయాలంటే ఈ జనరల్ పర్పస్ రిజిస్టర్స్ వాడి పర్ఫామ్ చేస్తారు. సో దీని స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది, ALU అనేది కనెక్ట్ అయ్యి ఉంటుంది ఒక రిజిస్టర్ ఫైల్కి. తర్వాత ఆ కంట్రోల్ యూనిట్ డీకోడ్ చేస్తారు ఇన్స్ట్రక్షన్ని అండ్ సెలెక్ట్ ద సోర్స్ అండ్ డెస్టినేషన్ రిజిస్టర్. అట్లా జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ x=a+-b అజ్యూమ్ ఏ రిజిస్టర్ వల్ల ఇక మల్టిపుల్ రిజిస్టర్ జనరల్ పర్పస్ రిజిస్టర్స్ వాడుతుంది, GPRS కూడా అంటుంది షార్ట్ ఫామ్లో. సో ఏ అనేది R1 రిజిస్టర్ స్టోర్ అయ్యింది, B అనేది R2 రిజిస్టర్ స్టోర్ అయ్యింది, C అనేది R3 రిజిస్టర్. సో ఈ అన్నిటిపైన ఈ a+b-c అనేది జరుగుతుంది అన్నమాట. అది ఇక్కడ రాసిన. ఇప్పుడు సపోజ్ ఇన్స్ట్రక్షన్ యాడ్ AR1 RN అంటే ఇక 2 రిజిస్టర్లు, ఈ 2 సమ్ బై R1 రిజిస్టర్లు స్టోర్ అవుతాయి. సపరేషన్ అంటే ఇట్లా స్టోర్ x, R1 అంటే X లోపలికి R1 రిజిస్టర్ స్టోర్ అవుతుంది. నేను అడ్వాంటేజెస్ అంటే ఏంటంటే మంచి ఫాస్ట్ ఎగ్జిక్యూషన్ ఉంటుంది, ఎందుకంటే లెస్ మెమరీ యాక్సెస్ ఉంటుంది కాబట్టి. మంచి ఫ్లెక్సిబుల్ ఉంటుంది, ఎఫిషియెంట్ ఉంటుంది. వేరే ఇంతకుముందు మాట్లాడుకున్న సింగిల్ది అది అంటే ఎఫిషియెంట్ కాదు, సింపుల్ కంప్యూటర్స్ పనిచేస్తుంది. దీని డిసడ్వాంటేజ్ అంటే కాంప్లెక్స్ కంట్రోల్ లాజిక్ ఉంటుంది, ఇన్స్ట్రక్షన్ డీకోడింగ్ కూడా కష్టం. సో 3 ఉంటాయని చెప్పిన, ఒకటి సింగిల్ ఆర్గనైజేషన్, సింగిల్ అక్యుములేటర్ ఆర్గనైజేషన్, ఇంకోటి జనరల్ పర్పస్ ఆర్గనైజేషన్, ఇంకోటి స్టాక్ ఆర్గనైజేషన్ ఇంత ముందు వీడియో చేసాను. ఇవన్నీ ఏంటి నేను చెప్పిన ఈ 3 ఇన్స్ట్రక్షన్ ఆర్గనైజేషన్ ఈ యొక్క 3 మెథడ్స్. ఇప్పుడు ఇంకోటి చూద్దాం. ఇప్పుడు టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, 0 అడ్రస్ ఇన్స్ట్రక్షన్, 1 అడ్రస్ ఇన్స్ట్రక్షను. సో ఇవి ఒకసారి మీకు బ్రీఫ్గా చెప్తా చూడండి. 0 అడ్రస్ ఇన్స్ట్రక్షన్లో ఏముంటుందంటే ఇక్కడ ఏం ఆపరేట్స్ అనేవి స్పెసిఫై చేయమన్నమాట ఎక్స్ప్లిట్గా. సో ఆపరేట్స్ అనేవి మనం అజమ్ చేసుకుంటాం, అవి స్టాక్ లోపల ఉంటాయి, స్టాక్ టాప్లో ఉన్నాయని. సో దీస్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కామన్ ఉంటాయి, స్టాక్ బేస్డ్ ఆర్కిటెక్చర్ అనమాట ఈ 0 అడ్రస్ ఇన్స్ట్రక్షన్స్ అని. ఎగ్జాంపుల్ చూడండి, ఎవాల్యుయేట్ x=a+b*(c). ఇక పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ మాట్లాడుకుంటే దాన్ని AB+C* అని రాయొచ్చు. ఇట్లా ఇవన్నీ దీని ఇన్స్ట్రక్షన్ అనేది స్టాక్ బేస్డ్ అనమాట. 0 అడ్రస్ ఇన్స్ట్రక్షన్స్ అంటే మీకు స్టాక్ బేస్డ్ ఇన్స్ట్రక్షన్స్ అని గుర్తుపెట్టుకోవాలి. స్టాక్ మిషన్స్లో వాడతారు, లైక్ జావా వర్చువల్ మిషన్స్, JVM ఐడియా ఉంటుంది కదా మీకు. పుష్ A, పుష్ B, యాడ్, పుష్ C, మల్టిప్లికేషన్, పాప్ X, స్టోర్ రిజల్ట్ ఇన్ X. సో ఇవన్నీ ఇక్కడ ఆపరేట్స్ అనేవి మనం స్పెసిఫై చేయము ఎక్స్ప్లిట్గా, మనం అజ్యూమ్ చేసుకుంటాం స్టాక్ టాప్ పైన ఉన్నాయని ఆపరేట్స్. ఇంకోటి 0 అడ్రస్ ఇన్స్ట్రక్షన్స్ అయిపోయిందా, ఇప్పుడు 1 అడ్రస్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఇవి ఏంటంటే ఒక సింగిల్ మెమరీ అడ్రస్ని యూజ్ చేస్తాయి. ఒక 1 ఆపరేట్ ఈజ్ ఇన్ మెమరీ అండ్ అదర్ ఈజ్ ఇంప్లిసిట్లీ ఇన్ ద అగ్రిమెంట్. ఓకేనా. 1 అడ్రస్ ఇన్స్ట్రక్షన్స్లో కేవలం మనం సింగిల్ మెమరీ అడ్రస్నే వాడతాం. ఒక ఆపరేట్ మెమరీలో ఉంటుంది, ఇంకొకటి ఇంప్లిసిట్గా అక్యుములేటర్ లోపల ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ x=a+b*(c) అట్లా అన్నమాట. ఈ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసరికి లోడ్ ఏ అనేది అక్యుములేటర్. ఒక్కటి ఇక్కడ మనం ఒక ఆపరేట్ మెమరీ అడ్రస్ని వాడతాం, యాడ్ B అక్యుములేటర్లకి B మల్టీప్లెక్స్. ప్రతిసారి చూడు స్టోర్ X, ఇక్కడ ఒకటి వాడుతున్నాం మనం. ఇది ఎక్కడ వాడతారు, ఎర్లీ కంప్యూటర్స్లో వాడుతున్నాం, లైక్ IBM 7094 అట్లా. ఇక 2 అడ్రస్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి దీంట్లో 2 ఆపరేట్స్ ఉంటాయి, పేర్లోనే ఆన్సర్ ఉంటుంది. తర్వాత ఒక ఆపరేట్ అనేది బోత్ ఏ సోర్స్ అండ్ ఏ డెస్టినేషన్. ఎగ్జాంపుల్ x=a+b*(*. తర్వాత ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసరికి మూవ్ R1, A, యాడ్ R1, B, మల్టిప్లై R1, C, మూవ్ X, R1. సో ఇక్కడ మనం ఏముంటాయి, 2 అడ్రస్ ఇన్స్ట్రక్షన్స్లో 2 ఆపరెంట్స్ ఉంటాయి. 1 అడ్రస్ ఇన్స్ట్రక్షన్లో సింగిల్ మెమరీ అడ్రస్ ఉంటుంది. 0 అడ్రస్ ఇన్స్ట్రక్షన్ అసలు ఆపరెంట్సే ఉండవు. ఇది అసెంబ్లీ లాంగ్వేజ్లో వాడతారు అనమాట, లైక్ ఇంటెల్ 8085, X86. ఈ 2 అడ్రస్ ఇన్స్ట్రక్షన్లు ఇక్కడ వాడతారు. ఇక 3 అడ్రస్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి దీనిలో ఏముంటాయి, 3 ఆపరెంట్స్ ఉంటాయి. 2 ఏమో సోర్స్ ఆపరెంట్స్ లెక్క పనిచేస్తే, ఒకటి డెస్టినేషన్ లెక్క పనిచేస్తుంది. ఇవి ఫ్లెక్సిబిలిటీ ఉంటాయి, మంచి ఎఫిషియెంట్గా ఉంటాయి. ఇప్పుడు సపోజ్ యాడ్ R1, A, T. సో 2 సోర్సు
R1 అనేది డెస్టినేషన్. అట్లా మూవ్ ఎక్స్ ఆర్ సి అంటే ఈ రెండు సోర్సు ఎక్స్ అనేది డెస్టినేషన్. ఇది ఎక్కడ వాడుతుంది అంటే ట్రీ అడ్రస్ ఇన్స్ట్రక్షన్లో ఆర్ఐఎస్సి మిషన్స్లో అండ్ ఆప్టిమైజింగ్ కంప్లైనర్స్ వాడతారు. సరే ఆర్ఐఎస్సి మిషన్స్ అంటే ఏంటి అంటే ఆర్ఐఎస్సి అంటే రెడ్యూస్డ్ ఇన్స్ట్రక్షన్ సెట్ కంప్యూటర్స్ అనమాట. ఇన్స్ట్రక్షన్స్ విత్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఆర్ఐఎస్సి మిషన్స్లో వాడతారు ట్రీ అడ్రస్ ఇన్స్ట్రక్షన్స్ కదా. సో ఆర్ఐఎస్సి అంటే ఏంటిది మరి అంటే ఏంటంటే ఇది ఒక సిపియు ఆర్కిటెక్చర్ అనమాట. ఈ స్మాల్ ఆప్టిమైజ్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ వాడుతుంది ఈ ఆర్కిటెక్చర్ సిపియు ఆర్కిటెక్చర్. సో ఈచ్ ఇన్స్ట్రక్షన్ అనేది డిజైన్డ్ టు బీ ఎక్సిక్యూటెడ్ ఇన్ ఏ 1 clock cycle enhancing performance. సో ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్ ఎట్లా డిజైన్ చేసిందంటే అవన్నీ పక్క ఒక క్లాక్ సైకిల్ తర్వాత ఎగ్జిక్యూట్ కావాలనే టైప్లో డిజైన్ చేస్తారు. దీని ద్వారా ఏమవుతుంది అంటే పర్ఫార్మెన్స్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. సో కామన్ ఆర్ఐఎస్సి ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అంటే అర్థమేటివ్ ఇన్స్ట్రక్షన్స్ అట్లా డిజైన్ చేసినారు. ప్రతిదీ ఒక ఎగ్జిక్యూటివ్ క్లాక్ వైజ్ 1 clock. దీనివల్ల పర్ఫార్మెన్స్ ఎన్హాన్స్ అవుతుంది. కొన్ని అలాంటి కామన్ ఆర్ఐఎస్సి ఇన్స్ట్రక్షన్స్ ఏంటి చూద్దాం. ఇవన్నీ 3 అడ్రస్ ఇన్స్ట్రక్షన్స్ యొక్క ఎగ్జాంపుల్ ఆర్ఐఎస్సి ఇన్స్ట్రక్షన్స్ అంటే డేటా ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రక్షన్ లైక్ లోడ్ ఏమవుతుంది మెమరీ నుంచి రిజిస్టర్కి లోడ్ అవుతుంది డేటా, మళ్ళీ డేటా అనేది రిజిస్టర్ నుంచి మెమరీలోకి స్టోర్ అవుతుంది. ఇవి ఆర్ఐఎస్సి ఇన్స్ట్రక్షన్స్ అనమాట. దాన్ని ఇట్లా కూడా రాయచ్చు, లోడ్ R1, 1000 అంటే R1 లోపలికి ఆ మెమరీ అడ్రస్ 1000 అనేది స్టోర్ అయింది. తర్వాత స్టోర్ R1 లోడ్ అయింది. తర్వాత స్టోర్ ఏమైంది మెమరీ అడ్రస్ ఇది అనేది R1 రిజిస్టర్లో స్టోర్ అయింది. దీని ఫీచర్స్ వచ్చేసరికి ఆర్ఐఎస్సి యొక్క ఫీచర్స్ సింపుల్ ఇన్స్ట్రక్షన్స్, ఫ్యూ అండ్ సింపుల్ ఇన్స్ట్రక్షన్ టైప్స్ ఉంటాయి. యూనిఫామ్ ఇన్స్ట్రక్షన్ ఫార్మాట్ కేవలం ఫిక్స్డ్ ఇన్స్ట్రక్షన్ ఉంటుంది, ఇన్స్ట్రక్షన్ లెంత్ ఉంటుంది. ఈజీ డీకోడింగ్ చేయడం. లోడ్ అండ్ స్టోర్ ఆర్కిటెక్చర్ కేవలం లోడ్ అండ్ స్టోర్ యాక్సెస్ మాత్రమే చేస్తుంది. ఇక లార్జ్ నెంబర్ ఆఫ్ రిజిస్టర్స్ దీనివల్ల రెడ్యూసెస్ మెమరీ యాక్సెస్ టైం. పైప్లైనింగ్ సపోర్ట్ ఉంటుంది, దీనివల్ల ఎఫిషియన్సీ ఉంటుంది ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూషన్లో ఎనేబుల్ చేస్తుంది ఈ పైప్లైనింగ్ సపోర్ట్ వల్ల.